జేసీ టీవీ మరియు సత్య టీవీ ప్రేక్షకులకు అభివందనాలు. ఈరోజు మనం ఆగస్టు 27వ తారీఖు కనుక చూసుకుంటే వచ్చే 27వ తారీఖున మోసగాళ్ళకి మోసగాడు రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తవుతోంది. 1971వ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున మోసగాళ్ళకి మోసగాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రిలీజ్ అయ్యి ఒక కొత్త వరవడి సృష్టించింది. ఎందుకంటే 1971 వరకు కనుక చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలు, మధ్యలో గోడచారి నోటపదాలు లాంటి సినిమా వచ్చినా కూడా ఆ వరవడి ఏంటంటే కలర్స్కి రాలేదు. కానీ మోసగాళ్ళకి మోసగాడు కోబాయ్ తరహా చిత్రం ఇది మొత్తం అంతా కూడా కలర్తో తీశారు. అలాగే ఈ సినిమా దీనికి ఆధారం ఏంటంటే మెకనస్ గోల్డ్, గుడ్, బ్యాడ్, అగ్లీ అని చెప్పేసి ఇలాంటి చిత్రాలను తీసుకొని ఈ సినిమా రూపొందించడం జరిగింది. అయితే ఈ సినిమా తీద్దామని చెప్పి ఆలోచన ఎలా వచ్చిందంటే మెకనస్ గోల్డ్ సినిమా ఇంగ్లీష్ సినిమా ఇది చెన్నైలో రిలీజ్ అయ్యి 25 వారాలు ఆడి మంచి రికార్డు సృష్టించింది. ఆ సినిమా కృష్ణ, విజయనిర్మల కూడా చూశారు. చూసిన తర్వాత కృష్ణ కనిపించింది మెకనస్ గోల్డ్ ఒక ఆంగ్ల చిత్రం చెన్నైలో ఇంత ఆడటం అనేది గొప్ప విషయం, దీనికి ఏంటి అని చెప్పేసి ఆ సినిమాని పరిశీలించారు ఆయన. తర్వాత గుడ్, బ్యాడ్, అగ్లీ సినిమా కూడా చెన్నైలో ఆయన చూశారు, అది కూడా బ్రహ్మాండంగా ఆడింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో ఉన్నటువంటి మార్పుల్ని కృష్ణ నిశ్చితంగా పరిశీలించారు. ఎందుకంటే కౌబాయ్ చిత్రాలకు అప్పటికే ఇండియాలో ఆదరణ పెరిగింది, హిందీలో వాటిల్లో కూడా ఆ సినిమాలు ఎక్కువగా చూడటం జరుగుతుంది. కాబట్టి ఈ తరహా చిత్రం తీస్తే తెలుగు ప్రేక్షకులకి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన సినీ రచయిత ఆరుద్ర గారిని పిలవటం, తన ఐడియాని చెప్పడం కూడా జరిగింది. ఆరుద్ర ఏం చేశారంటే వెళ్ళి ప్రత్యేకంగా సినిమాని తీసుకొని చూసి అందులో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ని కొన్నింటిని తీసుకొని ఈ మోసగాళ్ళకి మోసగాడి సినిమాని రూపొందించడం జరిగింది. ఈ సినిమా రూపొందించిన తర్వాత ఆ కథంతా స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత బడ్జెట్ కనుక చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కృష్ణ ఏం చేశారంటే ఇదే కనుక వేరే ప్రొడ్యూసర్ కనుక ఇస్తే వాళ్ళు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఒకవేళ సినిమా రిస్క్, ఏదైనా కనుక ఫెయిల్యూర్ కనుక అయితే నిర్మాతకి ఇబ్బంది అవుతుందని చెప్పి తన పద్మాలయ బ్యానర్ మీదే ఈ సినిమా తీద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అంతకుముందు ఆయన 1970వ సంవత్సరంలో అగ్ని పరీక్ష అని చెప్పి పద్మాలయ స్టూడియోస్ మీద తీశారు. ఆ సినిమా విజయవంతం కాలేదు. అప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ పద్మాలయ మీద ఖచ్చితంగా ఒక మంచి సూపర్ డూపర్ హిట్ తీయాలి అని చెప్పేసి. సో తనే రిస్క్ తీసుకున్నారు. ఆ సినిమా స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నారు. తీసుకొని ఆ బాధ్యతలన్నీ కూడా డైరెక్టర్గా కేఎస్ఆర్ దాస్ మీద పెట్టడం జరిగింది. కేఎస్ఆర్ దాస్కి యాక్షన్ మూవీస్ తీయటంలో మంచి దిట్ట, పైగా ఆయన ఎడిటర్. ఒక ఫిల్మ్ని ఎంతవరకు వాడాలి, ఎలా వాడాలి, బడ్జెట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో కేఎస్ఆర్ దాస్కి బాగా తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే లొకేషన్స్ అన్నీ కూడా తార్ ఎడాల్లో రాజస్థాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీయటం నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే అసలు అంతవరకు సినిమాలన్నీ కూడా చెన్నైలో వాహిని స్టూడియోలో జరిగేవి. మోగ మనసురాలు లాంటి సినిమా వచ్చేప్పటికీ అప్పటికి అవుట్డోర్కి రావటం మొదలైంది. సాక్షి వచ్చేప్పటికీ అవుట్డోర్లన్నీ తీశారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక విలేజెస్లో తీయటం వేరు, రాజస్థాన్లో ఉన్నటువంటి తారేడాల్లో తీయటం వేరు. అది ఇక్కడ నుంచి వ్యయ ప్రయాసకు లోనయ్యి అక్కడికి వెళ్ళి అక్కడేమి ఫుడ్ లేకపోతే అకామిడేషను ఇవన్నీ కూడా దొరకవు. కాబట్టి ఎవరు కూడా ఏ నిర్మాతలు కూడా అంతవరకు వెళ్ళలేదు. ఒక చెన్నై, మద్రాసు కనుక తీసుకుంటే ఎంజి రామచంద్రన్ మాత్రమే వెళ్ళారు. కృష్ణ అదే వరవళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అది ఫస్ట్ షూటింగ్ వాహిని స్టూడియోస్లో జరిగింది. ఆ సినిమాలో గెటప్స్ అన్నీ కూడా హ్యాట్, తర్వాత మన ఆంధ్ర గెటప్స్ ఉండవు, అన్నీ కూడా కౌబాయ్ గెటప్సే ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే వాహిని స్టూడియోలో చక్రపాణి గారు అని చెప్పి ఉన్నారు. నాగిరెడ్డి దానికి ఆ స్టూడియోకి అధినేత, మొత్తం అంతా కూడా పక్క నుండి చూసుకునేది చక్రపాణి గారు. ఈ 4 రోజులు ఈ సినిమా షూటింగ్ చూశారు. చూసి కృష్ణని పిలిపించి చెప్పారు, కృష్ణ నువ్వు ఈ సినిమా చూస్తూ ఉంటేనేమో ఇవన్నీ కూడా హాలీవుడ్ గెటప్స్, మన తెలుగు నేటివిటీ ఇందులో లేదు, ఈ సినిమా ఆంధ్ర ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం నాకు లేదు, 4 రోజులు షూటింగ్ అయిపోయింది, ఇది రిస్క్ ఏమో ఆలోచించానంటే కృష్ణ ఒకటే మాట చెప్పారు, అండి 4 రోజులు మీరు మిగతా షూటింగ్లు చూడకుండా నా సినిమా షూటింగ్ మీరు చూశారు, ఇందులో ప్రత్యేకత ఉండబట్టే మీరు చూశారు,
అలాగే ప్రేక్షకులు కూడా చూస్తారు. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా కూడా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయనకి నచ్చ చెప్పి వెంటనే తర్వాత తారేడారిలోకి వెళ్ళి ఈ సినిమా షూటింగ్ చేయడం జరిగింది. పద్మాలయ మొట్టమొదటిసారిగా అగ్ని పరీక్ష సినిమాకి వచ్చేప్పటికి అంతవరకు ఫుడ్ అనేది కేవలం ప్యాకెట్స్లో పెట్టేసి కర్రీస్ అన్నీ కూడా ఒక ప్యాకెట్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. కానీ కృష్ణ ఏం చేశారంటే ఈ ప్యాకెట్స్లో పెట్టే విధానం కాదు, అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలి, ఎవరికి ఎంత కావాలంటే అంత భోజనం పెట్టండి అని చెప్పి ఈవెన్ నాన్ వెజ్ ఐటమ్స్తో సహా మొత్తం తన యూనిట్లో ఎంతమంది ఉంటారో అందరికీ ఏం కావాలో కనుక్కొని అది వడ్డిచ్చేవాళ్ళు. అదే వరవడి మోసకాల్లో కూడా రాజస్థాన్లో అక్కడెక్కడ దొరకని పరిస్థితి. అక్కడ ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్లో ఇక్కడ నుంచి చెన్నై నుంచి కుక్స్ని తీసుకెళ్ళి అక్కడ అన్నీ కూడా వంటకాలు తయారు చేయించి తన యూనిట్ మెంబర్స్కి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. అలాగే అక్కడ హార్సెస్ వచ్చేప్పటికి రాజస్థాన్కి సంబంధించిన హార్సెస్ చాలా బలిష్టంగా ఉంటాయి. ఆ మాట వినని పరిస్థితి, ఎందుకంటే అవి ట్రైనప్ అయినటువంటి గుర్రాలు ఏమి కాదు. ఇక్కడ నుంచి ఆయనేమి తీసుకెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అక్కడ ఉన్న గుర్రాలతోనే ప్రాక్టీస్ చేసి ఆ సినిమా షూటింగ్ చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆ గుర్రాలు పరిగెత్తడం మాట వినకపోవడంతో పడిపోయినప్పుడు కూడా ఆయనకి దెబ్బలు కూడా తగిలాయి. అయితే ఇవేమి కూడా ఆయన లెక్క చేయలేదు. అయితే ఇంతాక మనం చెప్పుకున్నట్టు హాలీవుడ్ స్థాయిలో షూటింగ్ చేయాలి. దానికి కెమెరామెన్ ఏమో విఎస్ఆర్ స్వామి, అందులో మేకప్ చీఫ్ మాధవరావు ఆయన. సరే కృష్ణకి మేకప్ వేశారు. మేకప్ వేసి తారేడాల్లో షూట్ చేస్తుంటే కెమెరామెన్ విఎస్ఆర్ స్వామికి కృష్ణ ఫేస్ అంతా కూడా రెడ్గా కనపడటం మొదలెట్టింది. ఏంటి మేకప్ ఏంటండి ఇలాగేశారని చెప్పి మాధవరావుని పిలిపించారు. పిలిపించి చూస్తే ఆయనేమో హ్యాట్ పెట్టుకున్నారు, అంటే టోపీ పెట్టుకున్నారు. అది ఎర్రటి రంగు ఉన్నటువంటి టోపీ. వెంటనే మాధవరావు ఏం చెప్పారంటే విఎస్ఆర్ స్వామితో ఆ కలరు అలా ఉంది కాబట్టి నువ్వు లైటింగ్ కొద్దిగా మార్చామన్నారు. లైటింగ్ మార్చారు. మార్చగానే అది వైట్గా కనబడటం మొదలుపెట్టింది. అప్పుడు విఎస్ఆర్ స్వామి అర్థం చేసుకున్నారు, హాలీవుడ్ టెక్నాలజీతో తీయాలి అంటే ఖచ్చితంగా కలర్స్ని మార్చుకోవాలంటే లైటింగ్ మార్చుకోవాలని ఒక అనుభవం వచ్చి లైటింగ్ షేడ్స్ని మార్చడం అనేది ఒక్క మోసకాలతోనే స్టార్ట్ అయింది. అలాగే ఇందులో హీరో విలను కొట్టే సందర్భంలో అతనికి ప్రపంచమంతా చుట్టూ తిరిగిపోతున్నట్టు ఎఫెక్ట్ కావాలి. అప్పట్లోనేమో ఇలాంటి క్రేన్స్ లేవు. తర్వాత టెక్నాలజీ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు. అలాగే ఇప్పుడున్నటువంటి ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు. అప్పుడు విఎస్ఆర్ స్వామి ఏం చేశారంటే ఒక లారీ టైర్ని తెప్పించి ఆ టైర్లో కూర్చొని ఒక పైనకి చెట్టుకి కట్టేసి దాన్ని తిప్పమన్నారు. అది చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ కెమెరా అందులో పెట్టుకొని కూర్చొని వెంటనే అతను హీరో విలను కొట్టంగానే పైన కింద ఆకాశం పైన కనిపించేట్టుగా ఆ షాట్ తీయడం జరిగింది. ఆ తర్వాత అది థియేటర్లో రషెస్ చూసుకుంటే ఈవెన్ అమెరికాలో కూడా అలాంటి టెక్నాలజీతో తీయనటువంటి షాట్గా అది వచ్చిందనమాట. గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను, ఈ తారేడాల్లో ఒక పాటలో ఆయనకి బొబ్బలు కనబడేటువంటి ఎఫెక్ట్ రావాలి. అప్పుడు ఈ కెమెరా విఎస్ఆర్ స్వామికి డౌట్ వచ్చింది, ఇది ఎలా తీద్దామని చెప్పి. అప్పుడున్నటువంటి మేకప్లో ఎక్విప్మెంట్ లేదని మనం ఇంతాకే చెప్పుకున్నాం. అప్పుడు ఈ బఠానీ గింజలు ఏదైతే ఉంటుందో దాని పై పొరను తీసేసి వాటిని గమ్ముతో కృష్ణ ఫేస్ మీద అంటించి లైటింగ్ వేశారు. లైటింగ్ వేస్తే అది నిజంగా బొబ్బల్లాగా కనబడ్డాయి. ఆ బొబ్బల్లాగా కనిపిస్తే దాన్ని తీయటం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి కూడా ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మన సినిమా కనుక జాగ్రత్తగా చూసుకుంటే సినిమాలో షూటింగ్ చేశారు, కాశ్మీర్లో షూటింగ్ చేశారు, లడక్ ప్రాంతంలో కూడా షూటింగ్ చేశారు. అందులో చాలా వరకు కూడా కొన్ని సీన్స్ మీకు మిగతా సినిమాల్లో కనిపించవు. అంత రిస్కీ, అంటే ఆల్మోస్ట్ ఆల్ చైనా బోర్డర్ వరకు వెళ్ళిపోయి ఆ సినిమాలో ప్రాంతాన్ని తీశారు. తర్వాత పరిస్థితులు మారిపోయి కాశ్మీర్లో టెర్రరిజం పెరిగిపోయిన తర్వాత అంత ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఎవరు కూడా ఆ లొకేషన్స్కి వెళ్ళలేదు. అలాంటి లొకేషన్స్ మోసకాళ్ళు సినిమాలోనే మనం చూడటం జరుగుతుంది. మోసకాళ్ళు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఒక క్లబ్ డ్యాన్స్ ఉంటుంది, నార్త్ నుంచి పట్టుకొచ్చారు ఒక డ్యాన్సర్ని. కొద్ది భాగం షూటింగ్ అయిన తర్వాత కొన్ని విభేదాలు వచ్చి హిందీ నైట్ వెళ్ళిపోతే మన తెలుగు ఆర్టిస్టు ఒకప్పుడు మంచి హీరోయిన్ అయినటువంటి రాజసులోచన తీసుకొచ్చి
ఆ డ్యాన్స్లో పెట్టడం జరిగింది. అయితే రాజేష్ సులోచన అంతవరకు ఒక కథానాయికగా నటించారు కానీ ఎప్పుడు క్లబ్ డ్యాన్స్ చేయలేదు. ఆవిడ క్లబ్ డ్యాన్స్ చేసేటప్పటికి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. రాజేష్ సులోచన ఒక పెద్ద హీరోయిన్ అయ్యండి ఇలాంటి పాత్రకు ఒప్పుకున్నారు ఎలాగని చెప్పి ఆశ్చర్యపోయారు. అది అప్పట్లో అది ఒక సెన్సేషను. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం రికార్డులన్నీ కూడా బదలుపెట్టింది. అంతవరకు ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఇటువంటి తరహా చిత్రాన్ని చూడలేదు. అది నూతన వరవడికి దారితీసింది. అయితే ఈ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు కృష్ణ ఎన్టీ రామారావు గారిని పిలిపించి చక్రపాణి కూడా పిలిపించారు. పిలిపిస్తే ఎన్టీ రామారావు సినిమా చూసి బ్రదర్ చాలా గొప్ప అద్భుతంగా తీశావు, కానీ ఈ సినిమాలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది లేడీస్ సెంటిమెంట్ తక్కువగా ఉంది, ఆడవాళ్ళని ఆకట్టుకునే పరిస్థితి ఉండదు, ఫస్ట్ రిలీజ్ అయింది కన్నా కూడా రిపీటెడ్గా దీనికి మంచి సక్సెస్ వస్తుందని చెప్పారు. అలాగే ఈ సినిమా ఆడవాళ్ళు ఎక్కువ చూడకపోయినా కూడా చాలామంది ఈ సినిమాని ఆదరించారు. చాలాసార్లు రిలీజ్ చేసినా కూడా కలెక్షన్స్ ఎప్పుడు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గలేదు. దీన్ని ఇంగ్లీష్లో ది ట్రెజర్ హంటర్ అని చెప్పేసి డబ్ చేశారు. మెకనస్ గోల్డ్, ఇంతక చెప్పినట్టు గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ సినిమాల ఇన్స్పిరేషన్ ఆధారంగా ఈ సినిమా తీసుకున్నారు. కానీ దీన్ని ఇంగ్లీష్లోకి డబ్ చేసినప్పుడు మాత్రం పాటల్ని కట్ చేసేసి ఇంగ్లీష్ వెర్షన్లోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఈ సినిమాని బాగా ఆదరించారు. మొట్టమొదటిసారి అమెరికాలో మన తెలుగు సినిమా డబ్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమెరికన్స్ కూడా చూసి ఎవరి నటుడు అచ్చు చాలా అద్భుతంగా నటించాడని కృష్ణని అక్కడ అభినందించారు. లండన్లో కూడా, యూకేలో కూడా. ఆ తర్వాత దీన్ని జానీ మేరా నామ్ అని చెప్పేసి హిందీలోకి డబ్ చేశారు. నార్త్లో అయితే వాళ్ళకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ లొకేషన్స్ తీయటం, గెటప్స్, ఆ కోబే గెటప్, గన్స్ పేల్చడం ఇవన్నీ కూడా నార్త్లో కూడా చాలా బాగా ఆకట్టుకొని ఎవరి హీరో అని చెప్పేసి చాలామంది ఈయన వంక చూడటం జరిగింది. కాబట్టి అప్పటికున్నటువంటి వరవడికి అనుగుణంగా నూతన వరవడి తీసుకొచ్చి సూపర్ స్టార్ కృష్ణ మోసకాలు తీశారు. ఆ టెక్నాలజీ ఇప్పటికీ కనుక చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మోసగాడిని తమిళంలో కూడా ఎవరు తీయలేకపోయారు. తీద్దామని చెప్పి అనుకున్నా కూడా ఆ సినిమాని తీయటం మా వల్ల కాదు, అంత ఎడల్లో వెళ్ళి ఈ హాసెస్ పెట్టి తీయడం కష్టమని తమిళనాడులో కూడా ఆ సినిమాని తీయలేదు. మనమే డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా తీసిన చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కోనసీమ అనే సినిమా తీశారు. అలాగే గిరిబాబు కొడుకు ఇంద్రజిత్ అని తీయటం జరిగింది. అలాగే అర్జున్ హీరోగా కౌబాయ్ నెంబర్ 1 సినిమా తీశారు. ఎన్ని సినిమాలు వచ్చిన తర్వాత మోసగాడు వచ్చినటువంటి ఆదరణ, ఆ సెన్సేషను ఏ హీరో కూడా క్రాస్ చేయలేపారు. ఇప్పటికీ కూడా అది కౌబాయ్ సినిమా అనేటప్పటికీ మోసగాడే చెప్పుకుంటారు. కృష్ణ దానికి తీర్చిదిద్దిన పద్మలయ స్టూడియోస్, అలాగే మ్యూజిక్ అందించినటువంటి ఆదినారాయణరావు, అలాగే ఆది శేషగిరిరావు వీళ్ళెప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ గెటప్స్ ఎప్పటికీ కూడా మర్చిపోలేనివి. ఈ 50 సందర్భంగా జేసీ టీవీ మరి సత్య టీవీ సూపర్ స్టార్ని కృష్ణను అభినందిస్తూ ఆయన చేసినటువంటి ఆ సినిమా ఇంతకాలం ప్రేక్షకులను ఆదరించినందుకు, అంత గొప్ప చిత్రం అందించినందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.